మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. మనకు చాలా మార్లు రాత్రిపూట్ల పీడకలు వస్తాయి. అవును, చాలా కొన్నిసార్లు పాము కళలు, కొన్నిసార్లు ఏదో అగ్నిలో పడిపోయినట్టు కళలు, ఎన్నో భయపు కళలు. విశ్వాసం ఉంచే వ్యక్తికి ఇవన్నీ కూడా అధైర్యాన్ని ఇప్పుడు కలుగు చేయవు. విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఎప్పుడు అధైర్యం కలుగు చేస్తే కారణం వారికి మూలం తెలియదు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వీటికి మూలం అని. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికి చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారు. మీ బిడ్డల్లో మీ పాపకో లేకపోతే మీ బాబుకో మీరు కళ ఇవ్వగల సామర్థ్యం మీకుందనుకోండి. మీరు కళ ఇవ్వగలరు. వారు పడుకున్నప్పుడు వారికి పడుకున్నప్పుడు మీరు కళ ఇచ్చే సామర్థ్యం మీకుంది. ఎలాంటి కళ ఇస్తారు మీరు? పావం కళ ఇస్తారా? తేలి కళ ఇస్తారా? లేకపోతే వారు ఎక్కడి నుంచో పడిపోయినట్టు ఇస్తారా? ఎలాంటి కళ ఇస్తారు? ఇలా కొన్ని మార్లు నేను చాలామంది అడిగాను. అన్నప్పుడు వారు చెప్పిన మాట, అలా ఇవ్వము సార్, వారు జీవితంలో గొప్పగా ఉన్నట్లుగా, వారు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నట్లుగా, ఎంత స్థాయి ఉన్నట్టుగా కళ ఇస్తాను. మరి దేవుడు ఎందుకు పావం కళ్ళు ఇస్తాడు? ఎందుకు ఈ తేలి కళ్ళు, భయపు కళ్ళు, ఎక్కడి నుంచి పడిపోయినట్టు, ఎవరో గుద్దేసినట్టు ఎందుకు కళ్ళు ఇస్తాడు? ప్రభు భయపెట్టేవాడు కాదు, భయం నుంచి బయటకు వచ్చేవాడు. ఆయన ఎలాంటి కళ ఇస్తాడంటే జరుగుతున్న విషయాన్ని చెప్పి దాని నుంచి ఎలా విడిపించబోతున్నాడు కూడా చెప్తాడు ఆయన. మనల్ని భయపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, భయపెట్టే ప్రతిదీ కూడా అపవాది మనల్ని భయపెట్టడానికి చూస్తున్నాడు. ఒకవేళ అలాంటి కళ నేను రాత్రి వచ్చి ఈరోజు లేచి లేవగానే భయంతున్నావేమో, గుర్తుపెట్టుకో, పావం కళ వస్తే పక్కకు తోసి పడేయండి అంతే. అస్సలు పట్టించుకోమాకండి. వాడికి ఎలా ఉండాలంటే, వీడేంటి ఇన్ని కళ్ళు ఇచ్చినా వీడు పట్టించుకోవట్లేదు, తిరిగి వాడు కళ్ళు ఇవ్వడం మానేయాలి. అంత భయపడిపోదు వాడు. భయపడుతున్న భయపెట్టే ప్రతి కళ వాడి నుంచే వస్తుంది, భయపెట్టడానికి. నువ్వు భయపడితే మరింత భయపెట్టేస్తాడు. అలా కాకుండా మనం చేయాల్సిన పని, నేను భయపడను, నువ్వు ఎన్ని కళ్ళు ఇచ్చుకో, నీ ఇష్టం, నువ్వే సంతోషపడ, దాని గురించి నేనైతే కంగారు పడను. నా ప్రభు నా కొరకు మంచి కళ ఇస్తాను. మనం పడుకునే వేళ ఒక్కనొక ప్రార్థన చేయాలి. ఈ రాత్రి, అయ్యా నీ దగ్గర నుంచి కళ నాకు ఇవ్వవా, నీవు నాతో మాట్లాడవా, నా విశ్వాసాన్ని పెంచే విషయాలు నాకు జరిగించవా. ఎందుకంటే సుమారుగా మనం 6 hours నుంచి సుమారుగా మనం కొంతమంది 8 to 9 hours పడుకుంటారు. ఈ పడుకునే వేళ మనం ఆ నిద్రలో ప్రభు మనతో మాట్లాడినట్టయితే ఇంకా బాగుంటుంది. అలా మనం అడగచ్చు, తప్పు లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రాత్రి గురించి మీరు ప్రార్థన చేయొచ్చు. దేవా నాకు కళలు ఇవ్వ, మంచి కళలు ఇవ్వండి. కానీ కళ్ళ మీద జీవితం ఆధారపడలేదని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసము పెంచడానికి వాక్యము చాలా ప్రధానమైంది. వాక్యం మీద ఆధారపడే వ్యక్తి కళ్ళు ఏమొచ్చాయో లేని దాని మీద ఆధారపడ్డు వాటి వైపు కళ్ళు చూడటం. ఎందుకంటే వాక్యము స్థిరమైన. ఈరోజు చాలామంది కళ్ళ మీద ఆధారం చేసుకుని వెళ్తారు. తుదకు ఏమైపోతుంటే కళ ఎప్పుడు కూడా దేవుడు కొన్నిసార్లు పాట నేర్పిస్తాడు. కళ మీద ఆధారపడే వ్యక్తికి దాని మీద ఆధారపడతా నేర్పిస్తాడు కొన్నిసార్లు. నిజమేది, ప్రతి ఒక్కరు కూడా నేర్పిస్తాడు. కొన్నిసార్లు కాదు కానీ అన్నిసార్లు దేవుడు నేర్పిస్తాడు. ఎందుకంటే కళ ప్రధానమైంది కాదు, దేవుని మాట ప్రధానమైందని ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకురావాలని కోరుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట నీరు దొరుకుతున్న ఒక చోట ఉంది. అది ఎప్పుడు తక్కువ నీరే దొరుకుతుంది మనకి. ఎప్పుడు అలసట పడిపోతాం. అలాంటి చోటుకి మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. లేదా మన ఇంటి పక్కనే ఆ నీరు తాలూకా ఫ్యాక్టరీ, ఆ నీరుని ప్రొడ్యూస్ చేసే ఆ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే అక్కడికి వెళ్తాం చెప్పండి. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? బాటిల్స్ అమ్మి అప్పుడప్పుడు ఉన్న బాటిల్ దగ్గరికి వెళ్తామా? లేదా పూర్తిగా ఆ నీరు సప్లై చేసే చోటుకి వెళ్తాం. అంటే నీరు సప్లై చేసే చోటు మనం వెళ్తాం. అలా దేవుడు కళ్ళ వైపు, దర్శనాల వైపుగా మన మనసు పెట్టమని కోరాడు, కానీ మన మనసు వాక్యం వైపుగా పెట్టమని కోరుతాడు. ఏ ఉదయం ప్రభు నేను హెచ్చరించుచున్నాడు, లెగిచిన తర్వాత తెరిచి వాక్యం చదివి దినాన్ని ప్రారంభించినప్పుడు బలమైన సంగతులు దేవుడు మన ముందు దాచి ఉంచాడు. సో ఇప్పటి నుంచి ఏవి దయ్యపు కళ్ళు, ఏవి ప్రభు ఇచ్చే కళ్ళు జ్ఞానం కలిగి ముందు ప్రవర్తించాలి. తద్వారా ఏమవుతుందంటే బలమైన నెమ్మది మీకు కలుగుతుంది. ఆమేన్. ఈ దినము ప్రభు ఉన్నతంగా నడిపించునుగాక. అపవాది ఆలోచనలన్నీ కూడా నేల కూలిపోయి ప్రభు ఆలోచన మేరకు దేవుడు మిమ్మల్ని నడిపించునుగా. ఈ దినము ప్రభు మీ కొరకు నిర్ణయించిన సంగతులన్నీ కూడా జరుగునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలుగా ఏ విషయాలైతే నీ బిడ్డలు ఆగిపోయారో ఆ ప్రతి చోట నూతన తలుపులు తెరవబడును గాక. ధైర్యము కలిగిన వ్యక్తులుగా ముందుకు నడుచుకుని వెలుదురు గాక. ఎవరి దగ్గర కూడా ఆగిపోకుండా, ఎక్కడ బలహీనలైపోకుండా నీవు వారికి నేర్పించే సత్యములు పట్టుకొని నీ వాక్య ప్రకారంగా బ్రతికే రీతిగా వారిని చేయండి, వారిని ఆదరించండి. నీ మహిమకు వారి జీవితాలు అప్పగించుండగా నీ మహిమతో వారిని నింపి నడిపించమడుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. గొప్ప కార్యాలు జరిగిస్తాడు. God bless you. See you tomorrow.